వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యః. శ్రీమత్సింహాసనేశ్వరి, ఇదొక గొప్ప మాట. అమ్మవారు ఉండే సింహాసనం పేరేమిటి? శ్రీమత్సింహాసనం. శ్రీమంతమైన సింహాసనపు ఈశ్వరి ఆవిడ. సాధారణంగా రాణి ఉన్నారంటే సింహాసనం మీద కూర్చోవాలి. ఆవిడ సింహాసనం మీద కూర్చుని ఆజ్ఞలు జారీ చేస్తే ప్రతివాడు పాటించవలసిందే. కనుక ఆవిడ కూర్చొని మరీ ఆజ్ఞలు జారీ చేస్తారండి. అయితే సాధారణంగా రాజుగారు రాజధాని నగరములోను వారి యొక్క కోటలోను వారి యొక్క సభాభవనంలోనున్న సింహాసనం మీద కూర్చొని పాలన చేయాలి. కానీ వీడు సర్వమునకు పాలకురాలు కదా, మరి ఎక్కడ కూర్చుని పాలన చేస్తారు? ఏ సింహాసనం ఎక్కడుంటారు? ఎక్కడైనా దగ్గరుండి పాలిస్తే చాలా బాగుంటుందండి, ఎక్కడ లోపం ఉండదు. ఎక్కడ కూర్చుని చేస్తారంటే ప్రతివారి హృదయంలో తిష్ట వేసి కూర్చుని ప్రతివారిని పరిపాలిస్తుంది అమ్మవారు. ఇది తెలుసుకోవాలి. ఎక్కడో కూర్చుని కాదుట, నీ హృదయంలో ఆవిడ ఆసనం వేసి కూర్చుందండి. ఆ ఆసనం చాలా అథారిటీగా కూర్చుంది. అథారిటీగా కూర్చునే ఆసనాన్ని సింహాసనం అంటారు. అధికారాసనం సింహాసనం. సింహం అంటే శ్రేష్ఠత్వం. మరొక అర్థం చూడండి. సింహశబ్దానికి మనం కేవలం హింస అని చెప్పుకోవడం, శ్రేష్టం. పురుష సింహము అని అంటూ ఉంటాం. అంటే అన్నిటికంటే గొప్పవాళ్ళైన వాళ్ళు సింహం. అందుకే సింహానికి మృగరాజు అని పేరు కదండి. జంతువులన్నింటిలో గొప్పది. మృగాణాంచ మృగేంద్రోహం వైనతేశ్చ పక్షిణాం అన్నాడు ఎవరు? పరమాత్మ గీతలో చెప్పలే. అందుకు సింహం అంటేనే శ్రేష్టవాచకం. కనుక అమ్మవారు శ్రేష్టమైన ఆసనం మీద కూర్చున్నట్ట. ఆవిడ అక్కడి నుంచి అధికారం చేస్తున్నారు. ఆ శ్రేష్టమైన ఆసనం ఏంటి? నీ శరీరం మొత్తం పాలిస్తున్న అమ్మవారు నీ హృదయం అనే శ్రేష్టమైన ఆసనంలో కూర్చొని చేస్తున్నారు. కనుక ఆవిడ ఆసనం ఎక్కడుంది? అంతా ఉంది ఆవిడ ఆసనం. అది శ్రీమంతమైన ఆసనం. శ్రీ అనగా శక్తి అని చెప్పుకున్న, అలాగే శ్రీ అనగా చైతన్యము. ఇదొక అర్థం. శక్తి అంటే చైతన్యమే. మరొక అర్థం స్పష్టత కోసం చెప్తున్నా. ఆవిడ చిచ్చక్తి కదండి, ఆ చైతన్యమే శ్రీ. అందుకు శ్రీమాత. శ్రీ అంటే గొప్ప అని కూడా అర్థం. ఇది ఒకటి చూసుకోండి. శ్రీ అంటే పూజ్యులు, గొప్పవారు అని అర్థం. కానీ శ్రీమాత అంటే పూజ్యురాలైన తల్లి అని అర్థం. ఇప్పుడు మరొక అర్థం చెప్పుకున్నాం. శ్రీ అంటే పూజ్యురాలైన తల్లి అని. అందరూ పూజించే తల్లి అండి ఈవిడ. పూజ్యురాలు అంటే ఎవరి చేత? మళ్ళీ ప్రశ్న. ఎవరి చేతో చెప్పలేదంటే అందరి చేత అని అర్థం చెప్పుకున్నాం కదా. శరణ్యే లోకానాం అన్నారు శంకర భగవత్పాల్ వారు. శరణ్యే అంటే ఎవరికి శరణ్యమన్యా? లోకానాం, సర్వలోకం. ఇక్కడైతే లోకానాం అన్నారు. మహామంత్రంలోకి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికేకి వెళ్తే శరణ్యే. ఎవరికి శరణ్యే చెప్పలేదు. శరణ్యే అందరికీ దిక్కావిడే. నాకు కాదండి, అది నీ మూర్ఖత్వం. ఒక ఆయన అందరూ ఎక్కడ కూర్చున్నారా అంటే నేల మీద కూర్చున్నామండి అన్నట్ట. ఒక ఆయన నేను నేల మీద కూర్చోలేదండి, కుర్చీలో కూర్చున్నానన్నట్ట. మూర్ఖుడు. వాడు కూడా నేల మీదే ఉన్నాడు. వాడు చెప్పడం కుర్చీ మీద ఉన్నాడు కానీ వాడు ఉన్నది నేల మీదే. అది లేకపోతే వాడు కుర్చీ ఉండదు. అది తెలియదు వాడికి. ఎలాగైతే నేను కుర్చీలో కూర్చున్నాను, బల్ల మీద కూర్చున్నాను చెప్పినా అందరూ నేల మీద ఉన్నారో, అలాగే ఎవడు మర్చిపోయినా అందరూ అమ్మవారిని ఆశ్రయం చేసుకుని ఉన్నారు. తెలుసుకోండి. ఇక్కడ ఇది పట్టుకోగలిగితే ఆవిడ అందరికీ ఆధారశక్తి. అందుకే ఆవిడ అందరి చేత పూజింపబడుతుంది. ఎవరి చేత? దేవతల చేత, ఋషుల చేత, అందరి చేత పూజింపబడుతుంది. గొప్ప తల్లి అండి శ్రీమాత అంటే. గొప్ప తల్లి. ఈ లోకంలో ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క తల్లిట. కానీ నువ్వెన్ని జన్మలు ఎత్తితే అన్ని తల్లులు మారారు, కానీ ఈ తల్లి మాత్రం నువ్వెన్ని జన్మలు ఎత్తినా మారకుండా ఉన్నది. అసలు నువ్వే జన్మ ఎత్తాలో చూసుకుంటుంది ఈవిడ. నీకు జన్మ లేకపోయినా ఈవిడే తల్లి. ఎందుకంటే నువ్వు జన్మించినా జన్మించకపోయినా నువ్వు ఉంటావు కదా. నువ్వు ఉన్నప్పుడు ఆవిడ ఉంది, ఆవిడ లేకపోతే నువ్వు లేవు. ఈ తల్లులు ఈ శరీరానికి కర్తలు. అది కొంత మేరకు. ఈ తల్లి ఎప్పుడూ అధికారిట. అందుకే అమ్మా, ఎందరి తల్లులు కడుపుల్లో పడి ఎన్ని జఠర వేదనలు పడ్డానో కానీ అసలైన తల్లివి నిన్ను మర్చిపోయానమ్మా. ఇప్పుడు నువ్వు తల్లివని తెలుసుకున్నాను. ఎప్పుడైతే అమ్మ అసలమ్మని తెలుసుకుంటామో మరి జఠర వేదన ఉండదండి. ఇది తెలుసుకోండి. ఇక్కడ అసలమ్మని తెలుసుకోనంత వరకు అమ్మలు మారుతూ ఉంటారు. అసలమ్మని తెలుసుకుంటే మరి మామూలు అమ్మలు ఉండరు. ఇది మరి వాడికి జఠర వేదన లేదు అంటే వాడు మోక్షం పొందుతాడు. అది అసలమ్మ. అందుకు గొప్ప అమ్మ అండి. అమ్మలకు అమ్మ ఆవిడ. అందుకు అమ్మల గన్నయమ్మ అని అంత గొప్పగా చెప్పారు. అందుకు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనేశ్వరి ఆవిడ అంత గొప్ప రానండి. మహారాణి సింహాసనం మీద కూర్చుని పాలిస్తోంది. ఆవిడ సింహాసనం ఏది కాదు, అన్నీ. ఇక్కడ సింహాసనేశ్వరి అంటే సామాన్యం కాదు. సింహాసనేశ్వరి మంత్రం మనకు విద్య ఉన్నది. అది పట్టుకోవాల్సింది. సింహాసనేశ్వరి అంటే అమ్మవారి సింహాసనం మీద గట్టిగా ఆలోచించండి.
శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి. కీర్తించారా లేదా? శ్రీచక్రమే సింహాసనం. ఆ శ్రీచక్రం అనే సింహాసనం మీద కూర్చుని లోకాల్ని పాలిస్తోంది కనుక శ్రీమత్ సింహాసనం అనగా శ్రీచక్రము. శ్రీచక్రమనందు కూర్చొనే ఈశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది మరొక అర్థం. లయకారిణి అని ముందే అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎన్ని తీసుకుంటారో తీసుకోండి. అది శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇప్పుడు సింహాసనం అంటే ఏమిటో కొంచెం ఆలోచిద్దాం. అమ్మ అనగానే ముందు తెలుసుకోవాల్సిన భావం ఏంటంటే, ఏదో హిందువులు అనబడే వాళ్ళల్లో కొంతమంది శాక్తేయులు పూజించే ఒకానొక దేవత అనే భావం ఉంటే తుడిచిపెట్టేయండి. ఇక్కడ అమ్మ అనగా సర్వజీవులకు ఆశ్రయమే, ఆధారమే, శక్తిగా ఉన్నది ఆవిడయే, ఇంకోటి లేదు. ఆవిడ గురించి వివేచన చేయడం మొదలు పెడదాం. వివేచన చేయడమే లలితా సహస్రనామాలు తెలుసుకోవడం. అది చేస్తే ఆవిడ తప్ప మరొకట్లేదు అనే విషయం జ్ఞానం అవుతుంది. అక్కడ నువ్వు కూడా నేను అనగలుగుతున్నది ఆవిడ వల్లనే కనుక నువ్వు కూడా లేవు, తీసేయి. ఇంకొన్నది ఒక్కరే ఆవిడ, ఉన్నదంతా ఒక్కటే. అది తెలుసుకోవాలి. అదే లలితా సహస్రనామ విద్య అంటే. ఇప్పుడు సింహాసనేశ్వరిలో విశేషం చూద్దాం. అమ్మవారి ఆసనాలు 5 ఉన్నాయటండి. మొత్తం 5 ఆసనాలు, ఒక్కొక్కటి 5 మళ్ళీ ఇవి మనం పరిశీలిద్దాం. అమ్మవారి ఆసనాలు 5, ఒక్కొక్కటి 5. అదేమిటో చూస్తే మొట్టమొదటిగా పంచ ప్రణవాసన. అమ్మవారు 5 ప్రణవాలు అమ్మవారికి ఆసనం. ఆసనం అంటే ముందు తెలుసుకుందాం. ఆసనం అంటే కూర్చునే చోటు, ఉండే చోటు. ఆవిడ ఉండే చోట్లన్నీ గొప్పవే, లేదా ఆవిడ కూర్చుంటే అది గొప్పదవుతుంది. అందుకే అది సింహాసనము, గొప్పదైన ఆసనము. గొప్పదైన ఆసనాలు ఎన్నున్నాయో చూద్దాం. ఆవిడ కూర్చోకపోతే అసలు బతుకు లేదండి. ఆవిడ ఇక్కడ కూర్చోకపోతే ఇది నడవదు, తెలుసా? ఆవిడ సింహాసనంలో కూర్చున్నారు కనుక ఇది నడుస్తుందిట. మన సింహాసనం ఒక్కటన్నాం కానీ 5 సింహాసనాలు ఉన్నాయి చూడండి. 5 సింహాసనాలు, ఒక్కొక్క దాంట్లో 5. ముందు పంచ ప్రణవాసనాలు. పంచప్రణవం అంటే అమ్మ ప్రణవాలు 5. ముందు శ్రీని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ అర్థం కావడం కోసం చెప్తున్నాం కానీ చెప్పాం కదా అని జపం కాదు, గురుముఖత తెలుసుకోవాల్సిందే. ఐంకారం, హ్రీంకారం, శ్రీంకారం, క్లీంకారం, సౌహు, ఈ 5 అమ్మవారి ప్రణవములు అంటారు. యా పంచ ప్రణవద్విరేఫణలిని రాజరాజశ్రీ స్తోత్రంలో చదువుతుంటారు కదా. కనుక పంచ ప్రణవాలు, ఈ పంచ ప్రణవాల్లో వ్యాపించిపోయింది ఆవిడే. కూర్చొనుట అంటే వ్యాపించుట, ఉండుట అని అర్థం అండి. ఆసనము అంటే ఉండుట. 5 ఆవిడే ఉంది కనుక పంచ ప్రణవాసనములు అంటే 5 ఉన్న ఆవిడ. అదేవిధంగా పంచ దిగాసన, 5 దిక్కుల్లో ఆవిడ ఉందిటండి. 5 దిక్కులు అంటే 4 దిక్కులు ఊర్ధ్వదిశ, పంచదిగాసనాలు. అలాగే పంచభూతములు, ఇవే ఆవిడ ఆసనములే. ఆవిడ లేకపోతే పంచభూతాలు ఏది పనిచేయదు. కనుక ఏ భూతం ఆ లక్షణంతో పనిచేయాలంటే అందులో శక్తి ఉండాలా లేదా? అగ్నిలో శక్తి వేడిగా వెలుగ్గా వస్తుంది, వాయువులో శక్తి వీచడంగా ప్రాణంగా వస్తుంది. అలా ఒక్కొక్క దాంట్లో శక్తి ఒక్కొక్క రకంగా ప్రకటింపబడుతుంది. శక్తి మాత్రం ఒక్కటే. అలాగే పంచభూతముల్లో శక్తి. అదేవిధంగా పంచబ్రహ్మాసన. పంచబ్రహ్మలంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. అది వీళ్ళు ఏ పని చెయ్యకుండా ఉన్నప్పుడు పంచప్రేతాసన. ఈ శక్తి ప్రవేశిస్తే పంచబ్రహ్మలు అవుతారు వాళ్ళు. ఇలా మీరు వెతుక్కుంటే చాలా ఉన్నాయి. అలా పంచకళాసన అని అంటారు. నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, శాంత్యతీత అనే కళలు. ఈ కళలు మీకు షడధ్వాతీత రూపిణి దగ్గర చెప్తాం. పంచకళాసనములు: నివృత్తి కళ, ప్రతిష్టా కళ, విద్యా కళ, శాంతి కళ, శాంత్యతీత కళ. ఈ 5 గురించి ఇంకా తర్వాత మనం వివరంగా చెప్పుకుందాం. వాటికి నామాలు మళ్ళీ వస్తాయి. సరే, మొత్తానికి ఈ పంచ ప్రణవాసన, పంచ కళాసన, పంచ దిగాసన, పంచభూతాసన, పంచబ్రహ్మాసన ఎన్నయ్యే మొత్తం? ఈ పంచ ఆసనములు సింహాసనములు. ఇవన్నీ కూడా అమ్మవారు కూర్చోగానే శ్రీమంతములు అవుతున్నాయట. శ్రీమంతం అంటే చైతన్యవంతములు అవుతున్నాయి. కనుక ఆవిడ కూర్చొని వీటన్నింటి చైతన్యవంతములు చేస్తూ ప్రపంచాన్ని నడిపిస్తుంది. కనుక శ్రీమత్ సింహాసనముల యందు 5 యందు కూర్చొని ప్రపంచాన్ని పాలిస్తోంది కనుక శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది మరొక అర్థం. ఈ 3 నామాల్లో ఎంత దాగున్నది కనుక 3 నామాలకి నమస్కారం చేసుకుందాం. ఇప్పటి వరకు చెప్పబడింది అమ్మవారి యొక్క నిత్యస్వరూపం. ఎప్పుడు ఉండేది ఈవిడేనండి. కానీ అమ్మవారు అనగానే ఇప్పుడు చెప్పిన అర్థాలన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలు. మళ్ళీ రిపీట్ చేయ: పంచ ప్రణవాసన, పంచ కళాసన, పంచ దిగాసన, పంచభూతాసన, పంచబ్రహ్మాసన. ఎన్నయ్యే మొత్తం? ఈ పంచ ఆసనములు సింహాసనములు. ఇవన్నీ కూడా అమ్మవారు కూర్చోగానే శ్రీమంతములు అవుతున్నాయట. శ్రీమంతం అంటే చైతన్యవంతములు అవుతున్నాయి. కనుక ఆవిడ కూర్చొని వీటన్నింటి చైతన్యవంతములు చేస్తూ ప్రపంచాన్ని నడిపిస్తుంది. కనుక శ్రీమత్ సింహాసనముల యందు 5 యందు కూర్చొని ప్రపంచాన్ని పాలిస్తోంది కనుక శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది మరొక అర్థం. ఈ 3 నామాల్లో ఎంత దాగున్నది కనుక 3 నామాలకి నమస్కారం చేసుకుందాం. ఇప్పటి వరకు చెప్పబడింది అమ్మవారి యొక్క నిత్యస్వరూపం.
ఎప్పుడు ఉండేది ఈవిడేనండి. కానీ అమ్మవారు అనగానే ఇప్పుడు చెప్పిన అర్థాలన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలు, మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు కదా. సృష్టి స్థితిలయ కారిణి అనేది 3 నామాలకి సమిష్టి అర్థం. దాంతోపాటు చెప్పినవన్నీ తీసుకోండి. ఇంతకు మించి ఇంకేం చెప్పాలి అమ్మవారి గురించి? అలాంటి అమ్మవారు ఒకరు ఉన్నారు, ఆవిడ ఎప్పుడూ ఉంటారు. ఆవిడ ఉంటేనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. కానీ ప్రపంచం ఎవరి వల్ల నడుస్తుందో ఆవిడ్ని తెలుసుకోలేక తన మానాన్ని తాను నడుస్తూ అజ్ఞానంలో పడిపోతూ, కొంతమంది యోగ్యులు అజ్ఞానంలో పడుతున్నామని తెలుసుకుని బయటపడే ప్రయత్నంతో మంచి పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల వాళ్ళకి లోకానికి మంచిది, వీళ్ళని మంచి వాళ్ళు అని అంటారండి. కొందరు ఉంటారు అజ్ఞానంలో పడిపోతూ జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అది లేదని చెప్పి, అది పొందడానికి పనికొచ్చే మంచితనాలు ధర్మాలు ఇవేవీ లేవని చెప్పి అధర్మంగా ప్రవర్తిస్తారు. ఈ అధర్మంగా ప్రవర్తించడం వాడి పరిధి మేరకు ఉంటుందండి. కొందరు అధర్మంగా ప్రవర్తిస్తే పక్కవాడికి నష్టం, కొంతమంది అధర్మంగా ప్రవర్తిస్తే ప్రపంచానికి నష్టం. అలా ప్రపంచానికి నష్టంలా అధర్మంగా ప్రవర్తించే జాతిని రాక్షస జాతి అని అంటారు. అధర్మంగా ప్రవర్తిస్తే ఎవడైనా ప్రమాదకారే. కొందరు వారికి వారే ప్రమాదం, కొందరు వారికి వారు, వారి వల్ల ప్రపంచానికి ఇద్దరికీ ప్రమాదం. అలాంటి వాళ్ళు రాక్షసులు. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అనుకోండి, మంచిగా ఉన్న వాళ్ళకి బలం చాలదు, అప్పుడు ప్రపంచం నడవదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ మంచిగా ఉన్న వాళ్ళు అందరూ కూడాను లబోదిబోమని ఏడుస్తారు. అమ్మా రావమ్మా, నువ్విచ్చిన శక్తితో పనిచేస్తూ నిన్ను తెలుసుకోకుండా అధర్మంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ వల్ల మేము బాధపడుతున్నాం. నువ్వు ఇచ్చిన శక్తితో మేము వాళ్ళని ఎదుర్కొన్నాం, మా వల్ల కాలే, మేము ఓడిపోయాం వాళ్ళ చేతిలో, మంచితనం దెబ్బతింటోందమ్మా, అందుకు నువ్వు రా. అంతేకాదు బయట వాళ్ళ నుంచి నాకు దెబ్బ కాదు, నా లోపలే బోల్డ్ చెడ్డ శక్తులు ఉన్నాయి, బాగుపడాలని బుద్ధి కూడా నాకుంది, కానీ ఈ బుద్ధిని బాగుపడినివ్వకుండా నాలో చెడ్డ అడ్డుకుంటుంది. మనం మంచి చేద్దామనుకుంటున్నా ఏదో ఒక చెడు బయట నుంచి వస్తుంటుంది, లోపల నుంచి వస్తుంటుంది. నా లోపల నుంచి వచ్చే నా చెడుని పోగొట్టాలి, బయట నుంచి వచ్చేదాన్ని పోగొట్టాలి అంటే ఎవరైతే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరిగా ఉన్నారో ఆవిడ్ని ఆశ్రయించాడు. ఎప్పుడు ఆవిడ రెడీగా ఉంది. అలాగా ఎవడు పిలిస్తే వాడి కోసం వస్తుంది, కానీ ఆవిడ పిలవాలని బుద్ధి అందరికీ పుట్టదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్తే తర్వాత నామానికి లింక్ ఇది. ఆవిడ పిలవాలనే బుద్ధి అందరికీ పుట్టదు. ఒకవేళ ఆవిడని పిలవాలనే బుద్ధి, ఆవిడని ఆశ్రయించాలనే బుద్ధి, ఆవిడ గురించి తెలుసుకోవాలనే బుద్ధి, తెలిపితే తెలుసుకుని అర్థం చేసుకునే బుద్ధి, ఇవన్నీ ఉండాలంటే వాడికి ఉండవలసిన సంస్కారం పేరు దైవ సంస్కారం, దైవీ గుణములు ఉండాలి. ఆ దైవీ గుణములు కలిగి ఉండి అమ్మని ఆశ్రయిస్తే అమ్మ వాడి పనులు చెక్కబట్టడం కోసం, వాడిని కాపాడడం కోసం వస్తుందండి. ఇంతవరకు ఉంది, ఇప్పుడు వస్తుంది. ఉంది అంటే శక్తిగా ఉంది, ఉన్న శక్తి మనకు కనిపించట్లేదు, కానీ మనల్ని అనుగ్రహించడం కోసం ఆ కనిపించకుండా ఉండే శక్తి కనిపించి మరీ వస్తుంది. ఎవరి కోసం? ఎవరికైతే దైవీ గుణములు ఉన్నాయో వాళ్ళు పిలిస్తే వాళ్ళ పని చెక్కబడ్డానికి వస్తుంది. దైవీ గుణాలు ఉన్న వాళ్ళ పని ఏమిటి? బాగుపడడం, బాగు చేయడం. అందుకు వాళ్ళ పని మంచి పని కనుక వాళ్ళ కోసం వస్తుందండి. వాళ్ళ పని వాళ్ళు బాగుపడాలి, లోకం బాగు చేయాలి కనుక తాము బాగుపడుతూ లోకం బాగుండాలని కోరుకునే వాళ్ళ గుణము దైవీ గుణం. అది ఉంటే వాళ్ళ కోసం ఆవిడ వస్తుంది. ఎలా వస్తుంది? ఇది కొద్ది కొద్దిగా రావడం కాదు. సూర్యుడు సగం వచ్చి సగం రాకుండా ఉంటే ఏమిటండి? బాగా రావాలి. ఉద్యత, సంపూర్ణముగా ఎవరి కోసం వస్తుంది? దేవకార్య సముద్యత. ఎలా వస్తుందండి? దానికంటూ కొండను రగల్చాలి, సాధన చేయాలి. నేను చాలా మంచివాడినండి, అమ్మవారు వచ్చేస్తారంటే రారు. నువ్వు మంచివాడు అయితే సాధన చేయి. సాధన ఎంత చేయాలండి? ఎంత చేయాలి? కొందరు అడుగుతుంటారు, లలితా శాస్త్రం చదవండి అంటే ఎన్ని రోజులు చదవాలండి అని. అంటే అప్పుడే ప్రారంభమే, ఎప్పుడు ఆపేయాలని అర్థం. అందులో ఎన్ని రోజులను అడిగాడా, ఎప్పుడు ఆపేయాలని సరదా. అలా కాదు, ఎప్పుడైనా ఎంతవరకు సాధన చేయాలని అడగకూడదండి. ఎంతవరకు సాధన చేయాలేమిటి? ఫలితం లభించే వరకు, అంతే. మరి ఇంకేమున్నది? ఫలితం లభించే వరకు సాధన. ఈ జన్మలో వస్తుందంటారా? రాకపోతే మళ్ళీ జన్మ ఎత్తి సాధన చేయి, అంతే, ఇంకేం లేదు. అంతవరకు చేస్తూ ఉండాలి. అది బాగా చేయాలండి. చేస్తే ఏమంటే 2 కర్రలు ఇచ్చారు యజ్ఞానికి ముందు, మథనం చేయి అన్నారు. ఇలా రాశావు, రాలేదండి అగ్ని. అరణి మథనం ఎంతవరకు చేయాలి యజ్ఞంలో? నిప్పు పుట్టే వరకు. పుడుతుందా? అల్లవాడికి పుట్టింది, నీకు పుడుతుంది, చెయ్యి. అందుకు బాగా మథనం చేయి. మథనం చేస్తే అగ్ని పుడుతుంది, ఆ అగ్నిలోంచి శక్తి పుడుతుంది. అలా నువ్వు మథనం చేయి. అప్పుడు ఆ మథనము చిదగ్ని కుండమవుతుంది, అందులోంచి అమ్మవారు ఆవిర్భవిస్తారు. చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత. చెయ్యి. కనుక శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనం ఎప్పుడు ఉన్నారు. ఆవిడ ఎప్పుడు ఉండే శ్రీ మాతా మహారాజ్ఞి సింహాసనేశ్వరుగా ఎప్పుడు శ్రీ. ఆ స్త్రీ నువ్వు ఆవిష్కరించుకోవాలంటే నువ్వు మథనం చేయి. అప్పుడు పుట్టే అగ్ని పేరే చిదగ్ని. ఆ
ఆ అగ్ని పంచభూతాల్లో ఒకటి కాదు, పంచభూతాల్ని మించినది. పంచభూతాల్లో అయితే ఒట్టి అగ్ని అనేవారు, దానికి అతీతమైంది కనుక చిదగ్ని కుండ సంభూత. అప్పుడు ఆవిడ ఉద్భవిస్తే దేవకార్య సముద్యత, దేవకార్యం అంతా చక్కబెడతారు. దేవకార్యం అనగా ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు మనం లలితా సహస్రనామాల్ని ఎలా అర్థం చేసుకుంటూ వెళ్ళాలో వివరించుకున్నాం. కానీ ఇందులో లీలా వైభవం ఉందని చెప్పుకున్నాం. లీల వైపు వద్దాం. అసలు అమ్మవారి యొక్క లీలా రూపము ఇది ముందు వివరించాలండి. వివరిస్తే తర్వాత విషయాల్లోకి వెళ్తామని చెప్తున్నారు ఇక్కడ. లీలా వైభవం వైపు మనం ఆలోచన చేస్తే, భండాసురుడనే ఒక రాక్షసుడు, వాడు లోకానికంతటికీ పీడకుడైపోయాడు. వీళ్ళిద్దరు తమ్ముళ్లతోని, ఎవరా తమ్ముళ్ళు? విశుక్ర విషంగులు. వాళ్ళతో కలిసి ముల్లోకాలు ఆక్రమించి అందరిని నీరసుల్ని చేశాడు. వాళ్ళకి ఇంద్రియాలు అన్నీ ఉన్నా పనిచేయడం మానేసే, మొత్తం నీరసం, లోపల ఉన్న శక్తి అంతా లాగేసాడు వాడు. అదొక చిత్రమైన దాడి. మిగిలిన రాక్షసులైతే కొట్టారు, బాదారు, వీడు మొత్తం రసం లాగేశాడు. దాంతో వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదు, అందరూ ఎండిపోయారండి, రసం లేని వాళ్ళు అయ్యారు. వీళ్ళందరూ వెళ్ళి బ్రహ్మ దేవతలను ఆశ్రయిస్తే ఇంచుమించు మా పరిస్థితి కూడా అలాగే ఉందన్నట్టు వాళ్ళు. వీళ్ళందరూ వెళ్ళి ఎవరిని ఆశ్రయించారు? పరమేశ్వరుని ఆశ్రయించాడు. ఇప్పుడు పరమేశ్వరుడు ఒక్కసారి వచ్చి, నేను ఒక యజ్ఞం చేస్తాను, దానిలో మీరు అందరూ దూకండి అన్నాడు. ఇదేమైనా బాగుందా అండి? ఏదో కాపాడరా బాబు అంటే యజ్ఞం చేస్తాను దూకమంటే ఎవడు ఒప్పుకుంటాడు? కానీ దూకేట, ఎందుకంటే గురువుగారు దూకమంటే దూకాల్సిందే, ప్రశ్న వేయకూడదు. శివాయ గురవే నమః, ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయించారు. ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు? ఆచార్యుడైపోయాడు. ఆచార్యుడై ఒక సముద్రం మొత్తం ఎండగట్టాడు. ఒక యోజనం ఉన్నది హోమగుండం అంత తయారు చేశాడు. అందులోపల అంతవరకు ఎండిపోయిన చెట్లన్నీ పడేసాడు. ఎండిపోతే దానికైనా పనికి రావాలి కనీసం. అందులో పడేశాడు. పడేసి అగ్ని రగల్చాలన్నాడు. అగ్నిదేవుడు ఈశ్వరోమని వచ్చేట, నన్ను పని చేయమంటావు, నీ పని జరగదులే నాకు తెలుసు అన్నాడు ఆయన. ఇప్పటికే వీక్ అయిపోయావు, పైగా నేను చేయబోయే యజ్ఞం లౌకికమైంది కాదు కనుక నీ దగ్గర ఉన్న అగ్ని పనికిరాదన్నాడు. మరి ఎక్కడి నుంచి అగ్ని వస్తుందని, పిచ్చివాడ, నీకు కూడా అగ్ని నేనే అన్నాడు పరమేశ్వరుడు. ఒక్కసారి ధ్యానం చేసేట, మూలాధారం నుంచి, తన మూలాధారం నుంచి రగిల్చాడు. అంటే తన శక్తిని తానే జాగృతి చేశాడు. జాగృతి చేసి ఆ శక్తిని ఒక్కొక్క చక్రం దాటించి ఆజ్ఞాచక్రం నుంచి బయటకు తీశాడండి. ఆజ్ఞాచక్రం నుంచి ఆయనకు ఓపెన్ ఉంది, పాలనేత్రం. అందుకు పాల నేత్రం నుంచి రగిల్చాడు అగ్నిని. అది తీసి అందులో వేశాడు ఆయన. అది తీయడం ఆయనకే తెలుసు, రగల్చడం ఆయనకే తెలుసు. అందుకే అగ్ని లౌకిక అగ్ని కాదు కనుక దానికి ఒక పేరు పెట్టాడు ఆయన, చిదగ్ని అని. ఈ చిదగ్ని కూడా రగిల్చాను అన్నాడు ఇక్కడ. అందులో ముందు ఆయన వెలివేసిన ఆహుతులన్నీ వేశాడు. పూర్తిగా వచ్చింది, పూర్ణాహుతి మిగిలింది. పూర్ణం ఆహుతి అవ్వాలి, ఏది మిగల్చకూడదు, పూర్ణం ఆహుతైపోవాలి. మిమ్మల్ని ఏం చేయమంటారండి? దూకండి అన్నాడు. మొత్తం దేవతలందరూ దూకెట్టండి అందులో. దూకగానే అబ్బా సంతోషం, పూర్ణాహుతి అయిపోయింది. వీళ్ళు లేచి అమ్మ ప్రార్థన చేశాడు జగదంబని. ప్రార్థన చేయగానే అందులోంచి ఆవిడ వచ్చిందండి, చిదగ్నికుండ సంభూత. అందులోంచి ఆవిడ ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించినటువంటి మహాశక్తి ఎందుకు వచ్చిందయ్యా అంటే దేవకార్య సముద్యత. ఇప్పుడు చెప్తున్న తల్లి కొత్తగా రాలేదు, ఇదే కానీ ప్రారంభం. ఆవిడ ఆవిర్భవించిన నుంచే చెప్పాలంటే మొదటి నామం చిదగ్నికుండ సంభూత కావాలి. చూడండి చమత్కారం, చూడండి ఎంత దగ్గర చేశాడు. ఆవిడ కొత్తగా వచ్చిన తల్లి కాదయ్యా బాబు, ఆవిడెప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. నిన్ను అనుగ్రహించడం కోసం ఆవిడ వచ్చింది. అది ఇక్కడ. అలా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? చిదగ్నికుండంలో నుంచి వచ్చింది. పోనీ వీళ్ళందరూ వీళ్ళే మంట పెట్టుకుని దూకేస్తే రాదు, గురువుగారు మంట పెట్టాలి, దూకమని చెప్పాలి. ఆ గురువు నీకు జ్ఞానాగ్ని రగిల్చాడు. ఆయన ఇచ్చేదే జ్ఞానాగ్ని. ఆయన ఇచ్చిన జ్ఞానాగ్ని రగలాలి. రగలగానే నీకు తెలియాలి ఏమిటని. ఓహో ఎంతకాలం నా ఇంద్రియాలతో నేను చేస్తున్నాను అనేటటువంటి అజ్ఞానం తొలగిపోవాలి కనుక నేను 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 అనే అహంకారం, నేను చూసా, నేను విన్నా, నేను నడిచా, నేను పట్టా, నేను తిరిగా, నేను తిన్నా, నేను వాగా, ఈ నేను నేను ఒక్కొక్క ఇంద్రియంతో అహంకారం ఉంది కదా. ఇంద్రియ శక్తులు దేవతలు ఇంతకాలం అంతా నావి నావి అని విర్రవిగా. ఇప్పుడు గురువుగారు వచ్చి జ్ఞానాగ్ని రగిల్చితే తెలిసొచ్చింది. అదే మీ అహంకారం అంతా దీనిలో తగలబెట్టండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? జ్ఞానాగ్నిలో, విచారణ వల్ల రగిలిన అగ్నిలో నేను అనే అజ్ఞానాన్ని దహనం చేయాలి. అది ఇక్కడ. దేవతలు తమని తాము సమర్పించుకున్నారంటే ఇంద్రియములు ఏవి తమంత తాము పనిచేయట్లేదు, అఖండమైనటువంటి చిచ్చక్తి వల్లే పనిచేస్తున్నాయి అనే ఎరుక కలిగి ఇవన్నీ అంతర్ముఖములైపోయి మనలో గురుకృప వలన రగిలినటువంటి జ్ఞానమనబడే అగ్నియందు అహంకారములన్నీ వ్రేల్చబడితే అప్పుడు నీ లోపల ఉన్న అమ్మ ఎవరో నీకు సాక్షాత్కరిస్తుంది. ఇది దీని యొక్క అసలైన అర్థం అండి. ఇది మనకు అర్థం కావడం కోసం కథ కల్పన చేస్తున్నాడు. దేవతలు వెళ్ళారు, ఇది చేశారు, అది చేశారు, అంతా అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం అది. కానీ ఎప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఇదే. లేకపోతే ఎప్పుడో భండాసురుడి కోసం యజ్ఞం చేస్తే మేము ఇప్పుడు ఎందుకు చదవాలండి అంటారు. ఎందుకంటే భండాసురుడు ఇంకా చావకుండా లోపల సిద్ధంగా ఉన్నాడు కనుక మళ్ళీ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం?
అందుకు ఈ అగ్ని ఎలా రగులుతుందంటే శ్రీ విద్యాశాస్త్రం చెప్తాం చూడండి ఎలా రగులుతుందో. అంతర్నిరంతర మనింధన మేధమానే మోహాంధకార పరిపంథిని సంవిదగ్ని. ఎన్ని ప్రమాణములు కావాలో చూసారా. చిదగ్నికి సంవిత్ అగ్ని అంటారండి. ఇది నిజానికి ప్రతివారికి మూలాధారం నుంచి సహస్రారం వరకు లోపల కుండలిని రూపంలో రగులుతూనే ఉంటుంది. యోగపరంగా దీన్నే కుండలిని అంటారు, వేదాంతపరంగా దీన్నే జ్ఞానం అంటారండి. మరేంటో లేదు ఇక్కడ. అలాంటి అగ్ని రగిలితే మోహాంధకార పరిపంథిని, ఈ అజ్ఞానం అనే అంధకారం పోగొడుతుందట. అగ్ని వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయండి. వెలుగు, వేడిమి. వేడిమి తగలబెడుతుంది, వెలుగు వెలగబెడుతుంది. అందుకే వెలగబెట్టడం, తగలబెట్టడం 2 పనులు ఉన్నాయి. మనకి ఇష్టమైతే వెలగబెట్టడం, ఇష్టం కాబట్టి తగలెట్టడం అంటారు. 2 చేస్తుంది వద్దన్న. కనుక మనకున్నటువంటి పనికిమాలిన అజ్ఞానాన్ని తగలబెట్టాలి, సత్యమేంటో తెలుసుకోలేనటువంటి మోహాన్ని ఆవిడ వెలగబెట్టాలి. కనుక వెలగబెట్టడం, తగలబెట్టడం 2 చేయగలదు ఆవిడ. అందుకే చిదగ్నికుండ సంభూత, ఆ లోపల రగలవలసింది. అందుకే అంతర్నిరంతరమనింధన మేధమానే, నువ్వు నిరంతరం మథనం చేయి. మథనం అనగా సాధన.